మనకి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రజెంట్ టారిఫ్ వేసాడో ఇది ఖచ్చితంగా కొంచెం ఇంపాక్ట్ అయితే మన ఇండియా మీద పడుతూ ఉంది. అయితే మరి ఇంపాక్ట్ పడుతుంది కదా అని చెప్పేసి మనం ఏదో భయపడిపోయి వాళ్ళకి సరెండర్ అయిపోయామంటే మొత్తానికి మోసం వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక బిగ్ ప్లాన్ అయితే వేయబోతున్నారు. అఫ్కోర్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ రావచ్చు, కానీ ఫ్యూచర్లో మాత్రం మనం నిలబడుకొని తట్టుకోగల పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయనే చెప్పాలి. ఎందుకంటే మనకి వన్ ఆఫ్ ద మార్కెట్ ఏదైనా ఉందా అంటే మన ప్రొడక్ట్స్ అన్నిటికీ అమెరికా ఒకటే. ఎందుకంటే ఆడ దాదాపు ఒక 20% ప్రొడక్ట్స్ అయినా మనం అటు పంపిస్తాం. కానీ ఇప్పుడు మరి ఈసారి ఇంకా వాళ్ళు పెంచేసి లేదంటే ఇంకా వేరే దేశం కూడా మన మీద ఎక్కువ వేసేసి సో ఇటువంటి సిచ్యువేషన్లు అయినా క్రియేట్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక స్టెప్ తీసుకోబోతున్నారు. మరి ఆ స్టెప్ ఏంటంటే మన మార్కెట్ని ఇంకా విస్తృతం చేసి మిగతా దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఇప్పుడైతే కొంచెం ప్లాన్లు అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో మరి ఎప్పుడు కూడా ఒక్క దేశం మీద కనుక డిపెండ్ అయితే ఇప్పుడు చైనా పరిస్థితి ఆల్రెడీ చూసాం కదా. సో వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ టారిఫ్ల వల్ల. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరి ఈ విధంగా యూఎస్ఏ షాక్ ఇచ్చినా సరే ఇక నుంచి ఫ్యూచర్లో మనకి ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది ఎదురవ్వకూడదని చెప్పేసి ఇంకా కొత్త మార్కెట్ల కోసం అయితే ట్రై చేస్తూ ఉన్నారనమాట.